అందరికీ వందనాలు. నా పేరు మహిధర్. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. సిబిసి ఫస్ట్ లెసన్. దేవుడు స్వస్థపరుస్తాడు. యెహోవా నా దేవా, నేను మొరపెట్టక నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనలు 13:2. అందరికీ వందనాలు. నా నేమ్ ఇస్ జస్టిన్ రిచర్డ్. సివిసి సెకండ్ లెసన్. దేవుడు సాయం చేస్తాడు. ప్రభువు నాకు సహాయకుడు. నేను నీకు భయపడను. ఎబ్రీ 13:6. అందరికీ వందనాలు. నా పేరు అనుదీప్. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. సిబిసి థర్డ్ లెసన్. దేవుడు తప్పిస్తాడు. కంఠస్థ వాక్యం. అలాగునే ఈ చిన్నవారిలో ఒక్కడు తప్పను పరలోకమందున్న ఈ తండ్రి చిత్తము కాదు. మత్తయి 18:14. అందరికీ వందనాలు. నా పేరు కీర్తి. నేను సండే స్కూల్ని. సిబిసి 5th లెసన్. దేవుడు ఆదరిస్తాడు. కంఠస్థ వాక్యం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. ఏషియా 66:13. అందరికీ వందనాలు. నా పేరు భవిష్యశ్రీ. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. సిబిసి 4th లెసన్. దేవుడు సమకూరుస్తాడు. కంఠస్థ వాక్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు ప్రతి అవసరమును తీర్చును. హెబ్రీ 4:19. అందరికీ వందనాలు. నా పేరు ఆద్య. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. సిబిసి 6th లెసన్. దేవుడు నమ్మదగిన దేవుడు. కంఠస్థ వాక్యం. అన్ని జనుల మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండేవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. 1 పేతురు 2వ అధ్యాయము 12వ వచనము. Name is Nagalakshmi. I am studying 5th class. సిబిసి 7th లెసన్. సమాధానకర్త అయిన యేసు. కంఠస్థ వాక్యం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుడు కుమార్తెబడును. మత్తయి 5వ అధ్యాయం 9వ వచనం. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. వీళ్ళు 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నారు ఈ స్టూడెంట్స్. వీళ్ళకి నేను టీచ్ చేశాను. వీళ్ళకున్న టాపిక్స్ ఏంటంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు. ఆయన స్వస్థపరుస్తాడు. ఇంకా మనకి ప్రతి అవసరాన్ని సమకూరుస్తారు. ఇంకా శిష్యులకి ఆ తుఫాను టైంలో ఎట్లా వాళ్ళని హెల్ప్ చేశారు. అలా దేవుడు చేసినటువంటి కొన్ని అద్భుత కార్యాలు వీళ్ళకున్నాయి. ఇంకా ఆయన మన కోసం, మన రక్షణ కోసం ఆయన మరణించారు అని, తిరిగి లేచి 3వ దినమందు ఒక 40 days ఈ భూలోకంలో సంచరించి తన యొక్క సజీవాన్ని ప్రూవ్ చేసుకున్నారు అని, అలాగే ఇంక ఆయన పరలోకానికి వెళ్ళి మన కోసం స్థలాన్ని సిద్ధపరుస్తారు అనే విషయాలు వీళ్ళకున్నటువంటి టాపిక్స్. స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నారు. కొంచెం చెప్పడానికి కంగారు పడ్డారు. బట్ థ్యాంక్స్ అండి.